హాయ్ గైస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వాచే. దిస్ ఇస్ జే. మీరు నాలాగే బిఎల్ ఫ్యానా అయితే మినీ డ్రామాల వాచేతో పాటు డ్రామాల వాచని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుగెదర్ పార్ట్ 6 ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. టైన్ షాప్ కి వెళ్ళి సరవత్ కోసం చిప్స్ జ్యూస్ తీసుకొస్తాడు. సరవత్ కూల్ డ్రింక్ ని చూసేసి నీకెలా తెలుసు ఈ కూల్ డ్రింక్ అంటే నాకు ఇష్టం అని చెప్పి అని అడుగుతాడు. ఫేస్బుక్ లో నీకంటూ ఒక ఫ్యాన్ పేజ్ ఉంది, టీమ్ సరవత్ వైబ్స్ అని, అందులో నేను మెంబర్ అని చెప్తాడు. ఏంటి టీమ్ సరవత్ వైబ్సా? ఇలా చెప్పేసి సరవత్ టైనే చూసి నవ్వుతూ, అంటే నీకు నా వైఫ్ గా ఉండాలా అని అడుగుతాడు. దీనికి టైన్ కి ఏం చెప్పాలో అర్థం కాకుండా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు టైన్ సరవత్ దగ్గర అలా అంతా ఏం లేదురా, నువ్వు ఎక్కడుంటావు, ఏం చేస్తూ ఉంటావు, ఎక్కడికి వెళ్తుంటావు వస్తుంటావు అని తెలుసుకోవడానికి నేను ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యాను రా చెప్తాడు. సరే నువ్వు ఆ గిటార్ ని ట్యూన్ చేసేస్తే నాకు ఇవ్వరా, నేను బయలుదేరుతానని చెప్తాడు. నేను ట్యూన్ చేసేసాను కానీ కొద్దిసేపు కూర్చోరా, ఈ గిటార్ లో నేను నా ఎవాల్యుయేషన్ కి వీడియో రికార్డ్ చేయాలరా అని చెప్తాడు. ఇప్పుడు సరవత్ ఆ గిటార్ లో వాయించడం స్టార్ట్ చేయగా టైన్ కొద్దిసేపు తర్వాత రియలైజ్ అవుతాడు, ఈ సాంగ్ ని టైన్ సరవత్ దగ్గర ఇందాక ప్లే చేయమని అడిగింటాడు. సరవత్ ఆ గిటార్ లో ఆ సాంగ్ ని ప్లే చేయగానే టైన్ కి చాలా సంతోషం అయిపోతుంది. వాడి పక్కనే పడుకుని ఆ సాంగ్ ని ఎంజాయ్ చేస్తూ వింటూ ఉన్నాడు. కొద్దిసేపు తర్వాత టైన్ సరవత్ తో పాటు కలిసి పాడుతూ ఉన్నాడు. ఇలానే సరవత్ ఆ రికార్డ్ ని కూడా కంప్లీట్ చేసేస్తాడు. టైన్ వాడికి తెలియకుండా సరవత్ చాలా సేపు చూస్తూ క్యూట్ గా స్మైల్ చేస్తూ ఉన్నాడు. దీన్ని సరవత్ కూడా చూసి గమనించేసి ఎందుకురా నన్నే చూస్తూ నవ్వుతున్నావు అని అడగ్గా అదేం లేదురా, నువ్వు బాగా వాయిస్తున్నావు అందుకే నవ్వుతున్నాను రా చెప్పేస్తాడు. ఇంతసేపు నేను వెళ్ళాలి అని ఎగురుతున్నవాడు ఇప్పుడు వాడికి బయలుదేరాలనేదే గుర్తు లేకుండా అక్కడే బాగా పడుకునేశాడు. ఇందా నీ గిటార్ ని నేను ట్యూన్ చేసేసాను, తీసుకొని బయలుదేరరా అని సరవత్ చెప్పగా సరే నేను బయలుదేరుతానని చెప్పి టైన్ ఆ గిటార్ ని తీసుకొని బయటికి వస్తాడు. ఇప్పుడు సరవత్ టైన్ దగ్గర ఇప్పుడు ఒకవేళ మనం డేటింగ్ చేస్తున్నామే అనుకో, ఈ విధంగా నువ్వు ఇంటికి బయలుదేరుతున్నప్పుడు నేనేం చెప్పాలరా అని అడగ్గా టైన్ బాగా ఆలోచించి సాధారణంగా గుడ్ నైట్ బాయ్ అని చెప్తారా అని చెప్పి సరే ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నావురా అని అడగ్గా ఏం లేదురా ఊరికినే అడిగానని చెప్పి నువ్వు జాగ్రత్తగా ఇంటికి బయలుదేరరా అని చెప్తాడు. టైన్ నిదానంగా మెట్లకి వెళ్తూ ఉండగా సరవత్ టైన్ ని చూసేసి గుడ్ నైట్ బాయ్ అని చెప్తాడు. ఇప్పుడు నెక్స్ట్ డే యూనివర్సిటీ ఫేస్బుక్ పేజ్ లో సరవత్ టైన్ లో కలిసి రికార్డ్ వీడియో చేసి పంపించారు కదా, ఆ వీడియో పోస్ట్ అయ్యింది. దీన్ని చూడగానే అందరు అమ్మాయిలు చాలా కోపంగా టైన్ ని చూడగా దీన్ని చూసి టైన్ ఫ్రెండ్స్ అందరూ టైన్ దగ్గర ఎలానో నీకు గ్రీన్ గోల పోతే చాలరా అని చెప్పుకుంటూ ఉన్నారు. ఈ రోజు ఈవినింగ్ మనం సెలబ్రేట్ చేసుకుందాం రా అని అడగ్గా దానికి టైన్ లేదురా, ఈ రోజు నాకు చైర్ లీడింగ్ ప్రాక్టీస్ ఉందిరా, సో నేను రాలేనురా అని చెప్పేస్తాడు. సో టైన్ చెప్పినట్టే చైర్ లీడింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా సరవత్ అక్కడికి వచ్చి నేను టైన్ చూడడానికి వచ్చానని చెప్పి టైన్ ని తీసుకెళ్లిపోతాడు. దీన్ని చూడగానే ఆ చైర్ లీడింగ్ సీనియర్స్ అందరూ టైన్ ని ఒంటరిగా పిలిచి నువ్వు మా కోసం కొన్ని క్వశ్చన్స్ సరవత్ ని అడగమని చెప్పి కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. దీని అలానే వెళ్లి టైన్ సరవత్ ని అడగ్గా వాడు ఒక్కొక్కటిగా ఆన్సర్ చేస్తూ వస్తూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్వశ్చన్స్ ఏమంటే నీకు రాక్ మ్యూజిక్ అంటే ఇష్టమా, జాక్ మ్యూజిక్ అంటే ఇష్టమా, నీకు సీరియల్ అంటే ఇష్టమా, మూవీ అంటే ఇష్టమా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ వస్తూ ఉన్నాడు. సరవత్ కూడా దానికి ఆన్సర్ చేస్తుండగా అలానే నీకు మ్యూజిక్ అంటే ఇష్టమా, పెయింటింగ్ అంటే ఇష్టమా అని అడగ్గా దానికి సరవత్ నాకు పెయింటింగ్ అంటే ఇష్టం అని చెప్తాడు. దీనికి టైన్ రే నీకు మ్యూజిక్ అంటేనే కదా ఇష్టం అని చెప్పి ఎందుకురా అబద్ధాలు చెప్తున్నావు అని అడగ్గా ఇంతవరకు నువ్వు అడిగిన అన్ని క్వశ్చన్స్ కి నాకేం నచ్చదో దాన్ని మాత్రమే ఆన్సర్ చేశాను రా చెప్తాడు. సరే చివరి క్వశ్చన్ అడుగుతున్నా, నీకు నేనంటే ఇష్టమా, డ్రామా అంటే ఇష్టం అని అడగ్గా దీనికి సరవత్ నిదానంగా టైన్ దగ్గర నాకు నువ్వు మాత్రమే ఇష్టం అని చెప్తాడు. నీ వెనగానే టైన్ కి చాలా కోపం వచ్చి ఏరా నీకు నేనంటే అంత అసహ్యమా అని అడుగుతాడు. దానికి సరవత్ నిదానంగా టైన్ దగ్గరకు వచ్చి ఈ ఒక్క క్వశ్చన్ కి మాత్రం నేను నిజంగా ఆన్సర్ చేశాను అని చెప్పి నవ్వుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మ్యూజిక్ క్లబ్ లో కొంతమంది కొత్తగా జాయిన్ అవుతారు. అందులో ఇద్దరు అమ్మాయిలు చాలా క్యూట్ గా ఉన్నారు. ఆ అమ్మాయిలు చూడగానే మన టైన్ ఫుల్ గా ఫ్లాట్ అయిపోయాడు, తగ్గ సైడ్ కొట్టేస్తూ ఉన్నాడు. ఇప్పుడు థర్డ్ మెంబర్ గా గ్రీన్ కూడా వచ్చి జాయిన్ అవుతాడు. గ్రీన్ ని చూడగానే ఒక్కసారిగా టైన్ ఫుల్ గా షాక్ అయిపోతాడు. అదే షాక్ లోనే టైన్ గ్రీన్ నే చూస్తూ ఉన్నాడు. ఎక్స్పెక్ట్ చేసినట్టే యాజ్ యూజువల్ గ్రీన్ టైన్ వెనకై తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా సీనియర్ ఎయిర్ వచ్చి గిటార్ టైన్ కి ఇచ్చి టైన్ కొన్ని బేసిక్ కోర్స్ గ్రీన్ కి నేర్పించని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. టైన్ కి ఏం చేయాలో అర్థం కాకుండా అక్కడ నిలబడి చూస్తూ ఉండగా అప్పుడు కరెక్ట్ గా సరవత్ అక్కడికి వచ్చి టైన్ నీకు చైర్ లీడింగ్ ప్రాక్టీస్ ఉంది కదా, ఇప్పుడు నువ్వు బయలుదేరా అని చెప్తాడు. ఇదేరా దొరికింది ఛాన్స్ అని చెప్పి టైన్ పడి లేస్తూ అక్కడ నుండి పరిగెత్తేస్తాడు. ఇప్పుడు సరవత్ ఒక దగ్గర కూర్చొని అడి గిటార్ ని తీసి వాయించడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు మ్యూజిక్ బ్యాండ్ లో ఒక లవ్ సాంగ్ ని ప్లే చేయరా,
దాన్ని వింటూ నేను ఈ రోజు మ్యూజిక్ క్లబ్ లో కొత్తగా జాయిన్ అయ్యారు కదా, వాళ్ళ గురించి అలానే తలుచుకుంటూ కలలు కంటూ ఉంటాను అని చెప్తాడు. దీన్ని వినేసి సరావత్ నాకు లవ్ సాంగ్ అంతా ప్లే చేయడం రాదురా అని చెప్పేస్తాడు. ఇప్పుడు తెలుస్తుందిరా నీకు ఫ్లర్ట్ చేయడం ఎందుకు రాదు అని టైం సరావత్ దగ్గర చెప్పగా, ఇప్పుడు సరావత్ టైం దగ్గర నాకు ఒకటి చెప్పరా, ఇప్పుడు ముందు వెనక అస్సలు లవ్వే చేసుండడు, వాడు ఒక లవ్ సాంగ్ ని రాస్తే అది కరెక్ట్ గా వస్తుందరా అని అడగ్గా, అదెలా కరెక్ట్ గా వస్తుందిరా, వాడికి లవ్ ఫీలింగే తెలీదు కదా, అదెలా వాడు రాయగలడని చెప్పి, ఏరా నువ్వేమైనా లవ్ సాంగ్ రాస్తున్నావా అని అడగ్గా, దానికి సరావత్ అవునరా రాస్తున్నానని చెప్తాడు. ఇప్పుడు తెలుస్తుందిరా నువ్వెందుకు నాతో ఫ్లర్ట్ చేయడానికి ఒప్పుకున్నావు, నాతో ఫ్లర్ట్ చేస్తూ కొన్ని ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేసుకోవడానికే కదా అని అడిగి, నాలాంటి స్పెషల్ పర్సన్ తో ఫ్లర్ట్ చేయడం అదో మాదిరిగా ఉంటుందిరా అని చెప్పి నవ్వుతూ చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు దానికి సరావత్ కూడా నిదానంగా టైం ని చూస్తూ, అవునరా నువ్వు చాలా స్పెషల్ అయిన వాడివని నేను నీతో ఫ్లర్ట్ చేయడానికి ఒప్పుకున్నాను అని చెప్తాడు. కొద్దిసేపు తర్వాత గ్రీన్ మళ్ళీ టైం దగ్గరకు వచ్చి యాజ్ యూజువల్ టార్చర్ చేయడం స్టార్ట్ చేసేస్తాడు. టైం వాడి దగ్గర ఎలా అయినా తప్పించుకుంటే చాలు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్లి నేరుగా సరావత్ దగ్గరికి వెళ్లి హెల్ప్ అడుగుతూ ఉన్నాడు. దానికి సరావత్ సరేరా నువ్వు ఫుట్బాల్ గ్రౌండ్ లో వెయిట్ చేస్తూ ఉండు, నాకు ప్రాక్టీస్ అయిపోగానే నేను నిన్ను ఇంటి దాకా డ్రాప్ చేస్తాను రా అని చెప్తాడు. దీన్ని వినగానే టైం కి చాలా సంతోషం అయిపోయి, నువ్వేం అడిగినా నేను ఇచ్చేస్తాను రా అని చెప్పి చాలా సంతోషంగా ఇద్దరు బయటకు వస్తారు. బయట టీమ్ సరావత్ వైఫ్స్ గ్యాంగ్, వాళ్ళతో పాటు గ్రీన్ కూడా కోపంగా నిలబడ్డాడు. ఇప్పుడు గ్రీన్ సరావత్ ని చూసి, మీరిద్దరు ఎప్పుడు చూసినా కలిసి తిరుగుతూనే ఉంటారు, మీ ఇద్దరి మధ్య ఏదైనా జరుగుతుందా అని అడగ్గా, దానికి టైం మనసులో మేమిద్దరం డేట్ చేస్తున్నామని సరావత్ చెప్తాడేమో అని టైం చూస్తూ కానీ సరావత్ వాళ్ళ దగ్గర టైం నా ఫ్రెండ్ మ్యూజిక్ క్లబ్ లో నుండి మా మధ్య ఒక ఫ్రెండ్షిప్ తప్ప వేరేది లేదని చెప్పేస్తాడు. దీని వెనుకనే టైం చాలా షాక్ అవుతాడు. ఇదే దొరికింది ఛాన్స్ అని చెప్పి గ్రీన్ టైం చేపట్టుకొని అక్కడి నుండి లాక్కొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే టైం సరావత్ ని ఒక షాపింగ్ మాల్ లో కలుస్తాడు. టైం సరిగ్గా సరావత్ దగ్గర మాట్లాడకుండానే వెళ్ళిపోతాడు. దాన్ని చూసి సరావత్ టైం దగ్గర ఏం జరిగిందిరా అని అడగ్గా, నిన్నేం జరిగిందో నీకు తెలీదా, నీకు నీ ఇమేజ్ మాత్రమే ఇంపార్టెంట్, అందుకని నువ్వు నన్ను గ్రీన్ దగ్గర ఇరికిచ్చేసావని చెప్పి చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సరావత్ టైం చేతిలో ఉన్న కాఫీ కప్ ని తీసుకొని, నీకు నేను ఎందుకు అలా చేశానో ఇప్పుడు నీకు అర్థం కాదు, నిదానంగా నీకే అర్థమవుతుందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే టైం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక రెస్టారెంట్ కి వస్తారు. ఆ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే ఆ మెనూలో ఉండే ఒక్క ఫుడ్ కూడా బాగుండదు. అయినా గానీ ఎందుకు అంతమంది వస్తారంటే దానికి కారణం అక్కడున్న వెయిట్రెస్ చాలా హాట్ గా ఉంటారు. చాలా హాట్ అయిన అమ్మాయిల్ని అక్కడ వెయిట్రెస్ గా పెట్టారు. ఇది ఒక కారణంగా చూపించి టైం ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పిలుచుకొచ్చారు. ఇప్పుడు కరెక్ట్ గా అక్కడికి సరావత్ కూడా వస్తాడు. అప్పుడు టైం కి ఎవరో 2 కేక్ ని ఆర్డర్ చేసి పంపించారు. ఎవరు పంపించుంటారా అని టైం తెలియకుండా చూస్తూ ఉండగా యాజ్ యూజువల్ గ్రీన్ అక్కడికి వచ్చేస్తాడు. టైం కి ఎవరో కేక్ ఆర్డర్ చేశారని తెలియగానే, నా బంగారానికి నేను కేక్ ఆర్డర్ చేయకుండా వేరే ఎవడ్రా కేక్ ఆర్డర్ చేసిందని టెన్షన్ గా చూస్తూ ఉండగా, అలానే సరావత్ దగ్గరికి వెళ్లి, ఏ సరావత్ నువ్వా టైం కి కేక్ ఆర్డర్ చేసావని అడగ్గా, అవును వాడికి నేను కేక్ ఆర్డర్ చేయాలనిపించింది అందుకే చేశానని చెప్తాడు. దీని వినగానే గ్రీన్ కి చాలా షాక్ కాగా, ఏరా నేననే కదా మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పావని చెప్పి ఫ్రెండ్స్ ఇలా చేస్తారా అని అడుగుతాడు. ఇప్పుడు సరావత్ టైం ని చూసేసి 1 or 2 ఇందులో ఏదో ఒకటి చూస్ చేసుకోరా అని చెప్తాడు. ఏమిరా వాగుతున్నావు, 1 అంటే ఏంటి 2 అంటే ఏంటి అని అడగ్గా, ఏదో ఒకటి చూస్ చేసుకోవాలని సరావత్ అడగ్గా, సరే 1 రా అని చెప్తాడు. 1 అంటే నేను నిన్ను డేట్ చేస్తున్నా అనే అర్థం అని సరావత్ చెప్పగా, వినగానే టైం కి ఒకలాగా ఫీల్ కలుగుతుంది. అలానే సరావత్ ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా ఈ పార్ట్ ఇక్కడికి ముగుస్తుంది. ఓకే గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ సపోర్ట్ మీ విత్ యువర్ లాట్స్ ఆఫ్ లవ్. ఐ పర్పల్ యూ గైస్, దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.